నమస్తే ఫ్రెండ్స్. అంకురం ఆర్గానిక్ ఫార్మర్స్ గ్రూప్‌కి స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, అగ్ని అస్త్రం ఎలా తయారు చేయాలి? ఈ అగ్ని అస్త్రం అనేది మనకి ముఖ్యంగా కూరగాయల తోటల్లో కొన్ని మొండి తెగుళ్ళు నివారించడానికి, ముఖ్యంగా వంగలో కాయ తొలిచే పురుగు, కాండం తొలిచే పురుగు ఇలాంటి వాటిని నివారించడానికి అగ్ని అస్త్రం బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు అగ్ని అస్త్రం తయారు చేశాం మేము. ఇందుకు కావలసిన పదార్థాలు 20 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల దంచిన వేపాకు, 1 కేజీ ముక్కగా దంచుకున్న పచ్చిమిర్చి, పావు కేజీ దంచిన వెల్లుల్లి, అలాగే అర కేజీ పొగాకు పొడి. మొదటగా పొయ్యి మీద తగిన పాత్రనుంచుకొని ఆవు మూత్రం అందులో వేయాలి. కొంచెము వేడైన తర్వాత అన్ని పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మీడియం మంట మీద 5 పొంగులు వచ్చే వరకు, అంటే దాదాపు 1 గంట పాటు ఈ ద్రావణాన్ని కాచి ఆ తర్వాత మంట ఆపేసి ఈ పాత్రను కిందకి దించుకోవాలి. 48 గంటల పాటు ఈ పాత్రలో ఉన్న అగ్ని అస్త్రాన్ని అలాగే ఉండనివ్వాలి. ఈ 2 రోజుల సమయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కలియబెట్టుకోవాలి. 48 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టుకొని ఒక క్యాన్‌లో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనము 3 నెలల పాటు వాడుకోవచ్చు. వాడవలసిన నిష్పత్తి ఏంటంటే 10 లీటర్ల నీటికి 300 ఎంఎల్ అగ్ని అస్త్ర ద్రావణాన్ని కలిపి కూరగాయల మొక్కలకు పిచికారీ చేసుకోవాలి. ఉదయం కానీ, సాయంత్రం కానీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.